ఫోకస్. దేశ రాజకీయాల్లో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే 2 సార్లు కేంద్రంలో అధికారం దక్కించుకునే బీజేపీ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏకంగా 400 పైచిలుకు పార్లమెంటు స్థానాల్లో విజయం దక్కించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తోంది. ఇండియా కూటమిని బలహీనపరచడం కూడా లక్ష్యంగా పెట్టుకుని లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా? హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ సంచలనం సృష్టిస్తారా? దేశవ్యాప్తంగా బీజేపీ వేసుకుంటున్న లెక్కలెలా ఉన్నాయి? తాజా పరిణామాలపై బీఆర్కే ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేస్తోంది. 2023లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 3 రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. తెలంగాణలో అత్యధిక స్థానాలను దక్కించుకుని ఓటు బ్యాంకు గణనీయంగా పెంచుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్, తెలంగాణలో గత ఎన్నికల వ్యూహం సత్ఫలితాలిచ్చింది. అదే దూకుడుతో కేంద్ర బీజేపీ నాయకత్వం ముందుకు సాగుతోంది. దేశవ్యాప్తంగా హ్యాట్రిక్ సాధించడానికి బీజేపీ ఎన్డీఏ కూటమి బలోపేతానికి నడుం బిగించింది. పోటాపోటీగా 2 జాతీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు రాష్ట్ర శాఖలను సమాయత్తం చేస్తోంది. తెలంగాణలో డబుల్ డిజిట్ కోసం స్కెచ్ వేస్తోంది. అగ్రనాయకత్వం రంగంలోకి కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా ముందుకు సాగాలని చూస్తున్న కాంగ్రెస్ ఇండియా కూటమిని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహానికి పదును పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ను లోక్సభ ఎన్నికల్లో దెబ్బతీయడానికి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తెలంగాణలో 2 దఫాలు అధికారం చెలాయించిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నిలువరించేందుకు ప్రణాళికలను రచిస్తోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించడానికి పావులు కదుపుతోంది. రాష్ట్రంలో టార్గెట్ కాంగ్రెస్ వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచినా ఇటీవల వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల నుంచి రాష్ట్ర ముఖ్య నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ తదితరుల దాకా అంతా హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు సీట్లు తగ్గేలా, అదే సమయంలో తాము మెజార్టీ స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. క్రమంగా విమర్శల దాడిని పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3.5 నెలలు అవుతోందని, ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు ఏమైందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను నిలదీసేందుకు, వ్యతిరేక ప్రచారం చేసేందుకు 6 గ్యారంటీలు, వాటి అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా చేసిన ప్రకటనలే బీజేపీ వినియోగించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందంటూ ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించింది. మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, వ్యవసాయ కూలీలు ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలైన పింఛన్ల పెంపు, గొర్రెల పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు తీరును ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. 100 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ యొక్క 6 గ్యారంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు. అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే, దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే, దేశంలో
ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రజలతో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మమేకమై పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. తెలుగు భాషలో ఈరోజు వారు నేర్చుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగు వాడిగా మనం గర్వపడాలి. తెలుగు భాషను కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. తెలుగు భాషలో స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారని మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి చేస్తూ ఆయా పథకాల కింద లబ్ధి ఆశిస్తున్న వారిని సమీకరిస్తోంది. వారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి, బీసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, బీసీపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ల ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రశ్నిస్తున్న తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా ప్రశ్నిస్తున్న రైతు కార్యక్రమాన్ని కె లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రశ్నిస్తున్న మహిళ, ప్రశ్నిస్తున్న నిరుద్యోగి, ప్రశ్నిస్తున్న వ్యవసాయ కూలీ అంటూ కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టోల్లో పొందుపరిచిన అంశాలను ఎత్తుచూపేలా ప్రణాళికలను బీజేపీ రూపొందించింది. ప్రశ్నించేవాడికి అని అనగానే వచ్చింది రేవంత్ రెడ్డికి ఎత్తి మనం ఒక్కనాడే వచ్చినాడే ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్కనాడైనా కరీంగూడకు వచ్చిండానే ఒక్కనాడైనా ₹1 ఫండ్ ఇచ్చిండా? ఒక్కనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిండా? బ్రోకర్ మాటలు అవునా కాదా? మరి ఏం చేద్దాం? ఇంకా ఆయన అంటాడు నన్ను పట్టుకొని ఈ ఇటలాలు ఎక్కడ అంటాడు. మరి నువ్వోడివి బావా, 35 ఏళ్ళు ఇక్కడ, నాకు ఒక 10 ఊర్లలో ఇక్కడ నాకు ఇల్లు వాకిలు ఉంటుంది. 10-12 ఊర్లలో ఉంటుంది నాకు ఇల్లు వాకిలు. ఒక్క ఊళ్ళో కాదు. చిలాసాగర్ పో నాకు ఒక పాము ఉంటుంది, నాకు ఇల్లు వాకిలు ఉంటుంది. ములుక్కు పో ఒకటి ఉంటుంది, దేవరంజాలకు పో ఒకటి ఉంటుంది, అరకలగూడనికి పో ఒకటి ఉంటుంది. 35 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా పుట్టింది నేను కమలాపురే, కానీ పెరిగిందంతా ఇక్కడే. కాబట్టి నన్ను పట్టుకొని అంటాడు ఈయనకేం సంబంధం? నీకేం సంబంధం బిడ్డ? నీకేం సంబంధం? నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా ఈ ప్రాంతంతో సంబంధం, నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు. అప్పుడు బయట నిలబెట్టిన నీ సంగతి చెప్తూ ఇక దమ్ము లేదు. తెచ్చు దాండిగా ఏం కావాలో తెలుసా? 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలట. ఈ ఈటలందరూ తట్టుకోవాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి. ఇక ఈ నెల 4న ఆదిలాబాద్లో, 5న పటాన్చెరులో, 16న నాగర్ కర్నూల్లో, 18న జగిత్యాల్లో జరిగిన సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులతో దోపిడీకి పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు భూములు, ఇతర ఆస్తుల కైంకర్యానికి దిగుతోంది. తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకు కాంగ్రెస్కు 5 ఏళ్లు చాలు అని ఆరోపణలు చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం చేయడం సాధ్యం కాదని, తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లలో బీజేపీ కమలం పువ్వును వికసించేలా చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి ప్రధాని నూరుపోశారు. तेलंगाना का निर्माण के पहले 10 वर्षों तक बीआरएस ने पहले 10 साल बीआरएस ने तेलंगाना को जम करके लूटा है कि नहीं लूटा है? और अब कांग्रेस ने तेलंगाना को अपना एटीएम स्टेट बना लिया है. तेलंगाना से लूटा गया ये पैसा दिल्ली तक जाता है, परिवारवादी लोगों की तिजोरी में पहुंचता है. और तेलंगाना के लोग जानते हैं एक घोटालेबाज बीआरएस और कांग्रेस की मिली भगत कितनी जबरदस्त है, ये भी आज तेलंगाना के लोग देख रहे हैं. बीआरएस के घोटालों पर कांग्रेस की बोलती बंद हो गई है. कालेश्वरम स्कैम के अरबों रुपए कहां चले गए? कांग्रेस में कोई इसका जवाब नहीं मांग रहा है.
రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 15 చోట్ల అభ్యర్థులను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూనే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ హామీల అమల్లో విఫలమైందంటూ ఎండగడుతున్నారు. అమలు చేయాలని ప్రెజర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీయ స్థాయిలో చేసేదేమీ లేదని, కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ అవినీతి అక్రమాల పాలన వస్తుందని హెచ్చరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలి అంటూ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికలప్పుడు బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెండింతలు చేశారని, ఈసారి డబుల్ డిజిట్లో ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. అదనంగా మరో 2 స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో 2 సార్లు అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రాజకీయ వలసలు కూడా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, వరంగల్ ఎంపీ ఆరూరి రమేష్ ను ఇప్పటికే బీజేపీలో చేర్చుకుంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని రాజకీయ వలసలు వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ తమ వైపు తిప్పుకుంటున్నాయనే టాక్ అయితే ఉంది. తమ వైపు ఎక్కువ మందిని ఆకర్షించాలనే వ్యూహాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ కేంద్ర నాయకత్వం తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేనలు ఎన్డీఏ భాగస్వామ్యంలో చేరిపోయాయి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అధికార విపక్షాలతోనూ సఖ్యతా సూత్రాన్ని పాటిస్తోంది. అధికార పార్టీ వైసీపీతోనూ విభేదించడం లేదు, స్నేహాన్ని కొనసాగిస్తోంది. వైసీపీ నేతలతో రాజకీయ సంప్రదింపులు జరిపిన దాఖలాలైతే లేవు. బీజేపీ అంతగా బలం లేని చోట, తాము అధికారంలో లేని చోట నయానా భయానా దారికి తెచ్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో జనసేన ఇప్పటికే భాగస్వామి కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ సైతం కూటమిలో చేరింది. ఏపీ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకున్నాయి. 2014 ఎన్నికల్లో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరోసారి చేతులు కలిపాయి. అధికార వైసీపీ ఓటమే ధ్యేయంగా జతకట్టిన టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసి పనిచేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఏపీలో లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావటంతో బీజేపీ అధిష్టానం మాత్రం లోక్సభ స్థానాలపైనే ఏపీలో గురిపెట్టిందనే చర్చ సాగుతోంది. నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను, కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనలో యమజోరు మీదున్న టీడీపీ ఇప్పటికే దాదాపు అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించగా, ఇక మిగిలిన అభ్యర్థుల ఎంపికపైన టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా అధికారిక ప్రకటన తరువాయి అన్నట్లుగా పార్టీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించగా, ఇక మిగిలిన అభ్యర్థుల ఎంపికపైన టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి, వంచనకు బాబాయి బలయ్యాడు. 2 చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి
వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటేయద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు, అందరూ నష్టపోయారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా అధికారిక ప్రకటన తరువాయి అన్నట్లుగా పార్టీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనలో జోరు మీద ఉన్న టీడీపీ ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీ ప్రకటించాల్సి ఉన్న 16 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేశారు. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉండగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. ఇక టీడీపీ, జనసేనతో బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏపీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపైన చంద్రబాబు, పవన్ చర్చిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు తర్వాత 2 పార్టీల నేతలు కొంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మరికొందరు పేర్లు ప్రకటించాల్సి ఉన్న తరుణంలో ఇరు అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ మాత్రం ఉమ్మడిగా గెలిచే సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ దిశగానే బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక అధికార వైసీపీ పైన బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వాల్లో విభేదాలు ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికలపైనే దృష్టి సారించాలనే వ్యూహంతో అధిష్టానం కసరత్తు చేస్తోంది. వైసీపీ అధిక లోక్సభ స్థానాలు గెలిచినా మద్దతు ఇచ్చేలాగా ప్రణాళికలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చను కాదనలేము. तेलुगु लोग कभी नहीं भूल सकते कि एनटीआर गारू कैसे वो भगवान राम और भगवान कृष्ण के रोल को जीवंत कर देते थे। उन्होंने जीवन भर किसानों और गरीबों के हक की लड़ाई लड़ी थी और इस वजह से उन्हें कांग्रेस के अत्याचारों को भी सहना पड़ा था। कांग्रेस ने हमेशा आंध्र प्रदेश के गौरव का अपमान किया है। ये हमारी सरकार है जिसने हमेशा आंध्र गौरव का सम्मान किया। पिछले वर्ष ही हमारी सरकार ने एनटीआर गारू के शताब्दी वर्ष पर स्मारक सिक्का जारी किया था। कुछ समय पहले ही एनडीए सरकार ने तेलुगु धरती के सपूत पीवी नरसिम्हा राव जी को भारत रत्न दिया। कांग्रेस ने कैसे उनका अपमान किया था, मैं इसके विस्तार में नहीं जाना चाहता, लेकिन ये बीजेपी है, एनडीए है, जो हमेशा पार्टी लाइन से ऊपर उठकर देश के लिए समर्पित नेताओं का सम्मान करती है। దేశంలో 400 స్థానాలు దక్కించుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన ప్రధాని మోదీ ఆ దిశగానే దక్షిణాదిలో పొత్తులను ఆహ్వానిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో కీలకమైన బీహార్, ఉత్తరప్రదేశ్లో ఆ దిశగానే అడుగులు పడ్డాయి. బీహార్లో జనతాదళ్ అధినేత నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత
జయంత్ చౌదరిని ఎన్డీఏలో చేరిపోయారు. ఇక అతి త్వరలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ చేరడానికి సిద్ధమైంది. ఇక దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కూడా బీజేపీ పొత్తు కుదిరింది. ఇంకా ఎన్డీఏ కూటమిలో మరికొన్ని పార్టీలను చేర్చుకునేందుకు బీజేపీ తనదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రెండు 2014-2019 ఎన్నికల్లో సాధించిన విజయాలను మరింత ముందుకు తీసుకుపోయే వ్యూహాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తోంది. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలతో పాటు 2029లో జరగబోయే ఎన్నికలకు కూడా పక్కా ప్లాన్ను రెడీ చేసుకుని రంగంలోకి దిగింది. ఈసారి బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. మరి బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా అంటే హ్యాట్రిక్ సాధిస్తామని బీజేపీ జాతీయ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తూ అవసరమైన వ్యూహానికి పదును పెడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నలభై లోక్సభ సీట్లు ఉన్న బీహార్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇక తమను గద్దె దించాలని నిర్ణయించుకుని ఏర్పడిన విపక్షాల కూటమికి గట్టి షాక్ ఇచ్చి జేడీయూతో కలిసి మళ్లీ బీహార్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక మహాగఠబంధన్తో కలిసి ఏడాదిన్నర క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏ కూటికి చేరిపోయారు. ఇక బీహార్లో గతసారి 39 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్న ఎన్డీఏ ఈసారి 40 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ బలోపేతానికి చర్యలు ముమ్మరం చేస్తోంది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో నయానా భయానా విపక్షాలను దారికి తెచ్చుకునే పనిలో బీజేపీ పడిందనే టాక్ వినిపిస్తోంది. రెండు 2014లో ఎన్డీఏ కూటమికి 336 స్థానాలు దక్కించుకోగా బీజేపీ సొంతంగా 282 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. అదే 2019లో ఎన్డీఏ కూటమికి 353 సీట్లు రాగా అందులో బీజేపీ ఒంటరిగా 303 స్థానాలను సాధించింది. బీజేపీ 2014లో గెలిచిన 282 సీట్ల కంటే మెరుగ్గా 303 సీట్లు గెలుచుకొని 2019లో తిరిగి అధికారంలోకి వచ్చింది. బీజేపీ దాదాపు 38% ఓటు షేర్ను సాధించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 353, ఇక కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఈసారి 400 సీట్లను దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక కూటమిని కూడా ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన స్థానాల్లో గెలిచిన ఇతర పార్టీల ఎంపీలను కాషాయ పార్టీలో చేర్పించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. ఇక ఈ మేరకు బీజేపీ ముందుకు సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇటీవల జరిగిన పార్టీ ముఖ్య సమావేశంలో పార్టీలోని కార్యదర్శులకు వేర్వేరు బాధ్యతలను అప్పగించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేజీకి జాయినింగ్ కమిటీ బాధ్యతలను కట్టబెట్టింది. ఇక ఈ కమిటీ ఇతర పార్టీల్లోని ప్రభావవంతమైన నాయకులను, ఇతర సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని కాషాయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఆ నేతలకు ఉన్న ఫాలోయింగ్, అలాగే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అనే అంశాల ఆధారంగా ఆ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అదే దిశగా వ్యూహాలు కూడా రచిస్తోంది. రెండు 2019 ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లను ఈసారి దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆ స్థానాలపైన కీలకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకుని ఆ స్థానాలను కూడా బీజేపీ ఖాతాలో వేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పార్టీలోని ముఖ్యమైన నేతలకు కొన్ని కీలక బాధ్యతలను జేపీ నడ్డా అప్పగించారు. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను తయారు చేసే బాధ్యతను కూడా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్ కు కట్టబెట్టారు. ఇక ఎన్నికల ప్రచారం, ఇతర సంబంధిత పనులకు సునీల్ బన్సాల్ ఇతర కార్యదర్శులకు అప్పగించింది. ఆ మేరకు కేంద్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలపైన జాతీయ పార్టీలైన ప్రత్యేక దృష్టి సారించాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలలో పట్టు కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోకి బీహార్ జేడీయూ చేరిపోయింది. లోక్సభ ఎన్నికల ముందు బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా మరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీహార్లోని 40 లోక్సభ సీట్లను కైవసం చేసుకోవటమే తమ టార్గెట్ అని ఎన్డీఏ చెప్తోంది. తొలి దెబ్బకే ఇండియా కూటమి కకావికలమైందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాగే దేశవ్యాప్తంగా ఎన్డీఏ బలోపేతానికి పావులు కదుపుతోంది. ఇక 400కు పైగా లోక్సభ స్థానాలపైన గురిపెట్టి అదే దిశగా వ్యూహాత్మకంగా సాగుతోంది. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 1984లో 400కు పైగా స్థానాలు గెలిచి రికార్డు సృష్టించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే అధికారాన్ని ఏర్పాటు చేసేంత బలం బీజేపీకి ఉన్నా 400 సీట్ల మార్కును మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే లోక్సభలో 400 సంఖ్యను దాటింది. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. మరి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఆ రికార్డుని బద్దలు కొడుతుందా? తాను పెట్టుకున్న టార్గెట్ 400ని సాధించగలుగుతుందా? 2024 జూన్ 4న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? దేశ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.